హాయ్! మున్నార్ రోజ్ గార్డెన్ ఇది. ఈ గార్డెన్ చూపిస్తూ మేము మున్నార్‌లో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూసామో చెప్తాను. ఫస్ట్ మేము ట్రైన్ మార్నింగ్ త్రిశూర్‌లో దిగి ఫ్రెష్ అయ్యి వెహికల్ తీసుకొని త్రిశూర్‌లో ఉన్న వడక్కనాథ ఆలయాన్ని చూసాం. అక్కడ నుండి గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. కాకపోతే దర్శనంకు చాలా టైం పట్టింది. భోజనం చేసుకొని మున్నార్‌కి బయలుదేరాం. గురువాయూరు నుండి మున్నార్ 5 అవర్స్ జర్నీ. ఫస్ట్ డేలో మేము కొచ్చి డైరెక్షన్లో ఉన్న చేపరా వాటర్ ఫాల్స్, వలారా వాటర్ ఫాల్స్ చూసాము. వాటర్ ఫ్లోటింగ్ అంతగా అనిపించలేదు. తర్వాత మున్నార్ స్పైస్ గార్డెన్కి వచ్చాం. ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజ్ 100 రూపాయలు. గైడ్ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ షాప్లో స్పైసెస్ తీసుకున్నాము. అవి మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెకండ్ డే మార్నింగ్ ఈ రోజ్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది. ఈ రోజ్ గార్డెన్లో మొక్కలు చాలా అందంగా ఉన్నాయి. టైం అస్సలు తెలియలేదు. మాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. తర్వాత మున్నార్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది. టీ ఫ్యాక్టరీ చూసుకొని టీ పౌడర్స్ కొన్నాం. అక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా బాగుంది. మీరు వెళితే తప్పకుండా ట్రై చేయండి. మట్టుపెట్టి డ్యామ్ చూసాం, కానీ వాటర్ తక్కువగా ఉంది. ఇక అక్కడ నుండి మున్నార్ ఎకో పాయింట్కి వచ్చాం. ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మనం పెద్దగా అరిస్తే అది మనకు తిరిగి వినిపిస్తుంది. ఇక్కడ కూడా వాటర్ లేదు, అందుకు బోటింగ్ లేదు. తర్వాత కుండలా లేక్ డ్యామ్ చూసుకొని ఫన్ అండ్ అడ్వెంచర్స్ కోసం డ్రీమ్ ల్యాండ్కి వెళ్ళాం. అక్కడ ఎంట్రీ ఫీజ్ 1000 రూపీస్ పైగానే ఉంది. టైం లిమిట్ ఉంది. టైం లిమిట్ లోపు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. డే 3లో మార్నింగ్ ఫోటో పాయింట్ చూసుకొని ఎరావికులం నేషనల్ పార్క్కి వెళ్ళాం. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ 200 రూపాయలు. టికెట్ తీసుకొని బస్ కోసం వెయిట్ చేయాలి. బస్ టీ తోటల మధ్యలో మేఘాలకు దగ్గరగా వెళ్తుంది. జర్నీ చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. బర్డ్స్, యానిమల్స్ లేవు. నీలగిరి తార్ కనిపించింది. వుడ్ వస్తువుల షాప్ ఉంది. చాలా బాగున్నాయి. ఇక మేము లాస్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా మున్నార్ ఎకో పార్క్కి వెళ్ళాం. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది. నేను మీకు చెప్పిన ప్లేసెస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. మా ట్రావెలింగ్కి బడ్జెట్ ఎంత అయ్యింది, మేము తీసుకున్న వెహికల్, స్టే గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.